ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో ఇది తీసుకొచ్చిన విప్లవం అంతా ఇంత కాదు. 2 ఏళ్లలోనే చాలా మార్పులు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న ప్రాంప్ట్స్ ఇవ్వడం నుంచి కోడింగ్ రాయడం వరకు ఎన్నో విధాలుగా ఏఐని వాడుతున్నారు. ఈ ఏడాదిలో ఇంకా ఎన్నో మార్పులు చూడాల్సి వస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఏఐ టెక్నాలజీ ఉద్యోగాలకు ముప్పుగా మారుతుందన్న వాదనను ప్రస్తావించకుండా ఉండలేం. ముఖ్యంగా సాస్ ఫౌండర్ జేసన్ లెమ్కిన్ ఇకపై మనుషులతో పనే లేదని, ఆ స్థానంలో ఏఐ ఏజెంట్స్ను వాడతామని చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను కొత్త మలుపు తిప్పాయి. మనుషులతో ఇక మాకు పని తీరిపోయింది, ఏఐ ఏజెంట్స్ తోనే పనులన్నీ చేయిస్తాం. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ సాస్ ఫౌండర్ జేసన్ లెమ్కిన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అసలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు పెడుతుందో అని ఆందోళన పడుతుంటే ఈయన చేసిన కామెంట్స్ ఇంకాస్త కలవర పెడుతున్నాయి. సేల్స్ విభాగంలో ఇకపై ఉద్యోగులతో పని ఉండదని గట్టిగానే తేల్చి చెప్పేశారాయన. నిజానికి ఈ వ్యాఖ్యలను కేవలం జేసన్ కు మాత్రమే పరిమితం చేసి చూడలేం. బయటకు చెప్పినా చెప్పకపోయినా చాలా సంస్థల ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది. మానవ వనరులపై ఎక్కువగా ఆధారపడటం ఎందుకని అనుకుంటున్నాయి. అందుకే ఏఐపై పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇందుకు తోడు ఈ సాంకేతికత చేయలేనిది ఏదీ లేదన్న అభిప్రాయం అందరిలోనూ గట్టిగా నాటుకుపోతోంది. ఇప్పుడు జేసన్ లెమ్కిన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఉదాహరణ. జేసన్ లెమ్కిన్ మాత్రమే కాదు, పలు దిగ్గజ సంస్థల అధినేతలు ఏఐపై దాదాపు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ విషయానికి వస్తే 2026 నాటికి మానవ మేధస్సును అధిగమించి మరీ ఏఐ సాంకేతికత దూసుకుపోతుందని జోస్యం చెప్పారు. ట్రెడిషనల్ వర్క్ అంటే ఇప్పుడు కొనసాగుతున్న పనితీరు అంతా మారిపోయి భవిష్యత్తులో ఇది ఆప్షనల్ గా మారుతుందని అన్నారు మస్క్. అంటే మనుషుల స్థానంలో సాంకేతికత వచ్చేస్తుంది అన్నది ఆయన మాటల్లోని సారాంశం. ఇక జుకర్బర్గ్ ఏమన్నారో పరిశీలిద్దాం. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మిడ్ లెవెల్ ఇంజనీర్ గా పనిచేస్తుందని చెప్పారాయన. అంటే భారీ వేతనాలున్న ఉద్యోగుల స్థానంలో ఏఐ సాంకేతికతను వాడుతూ ఆయా పనులు పూర్తి చేయాలన్నది ఆయన అభిప్రాయం. నిజానికి మెటా విషయంలో ఇప్పటికే ఏఐని అనుసంధానించడంపై పూర్తిస్థాయి ఫోకస్ పెట్టారు జుకర్బర్గ్. అమెజాన్ సంస్థ కూడా ఏఐని భారీగా వినియోగించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అయితే 2026లో ఏఐకి సంబంధించి భారీ మార్పులు చూడబోతున్నాం అని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఏఐ వైపు మళ్లని వారికి తమ సంస్థలో స్థానం ఉండదని, ఎంత సీనియర్లైనా ఏ స్థాయిలో ఉన్నా దానికి మినహాయింపు కాదన్నారు. ఇదే సమయంలో ఒకప్పుడు స్టీవ్ జాబ్స్ తరచూ చెప్పిన ఓ మాట గురించి ప్రస్తావించాలి. ఆయన కంప్యూటర్స్ ను బైసైకిల్ ఫర్ ద మైండ్ అని చెప్పేవారు. అంటే కంప్యూటర్లు మానవ మేధస్సును మరింత పెంచి అనుకున్న పనులను చేయగలిగే సామర్థ్యాన్ని ఇచ్చేవిగా పోల్చారు. అలా చూసుకుంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీని కూడా అదే విధంగా పోల్చుకోవచ్చు. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే ఏదైనా చేయగలం అన్నది ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇప్పుడు మరోసారి దీన్ని రుజువు చేయడానికి ఏఐ కొత్త దారిగా కనబడుతోంది. అయితే ఇక్కడ జేసన్ లెమ్కిన్ చెప్పిన ఏఐ ఏజెంట్ అనే పదం గురించి కాస్త విస్తృతంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీనివల్లే ఉద్యోగాలు పోతాయన్న భయం మొదలైంది. పనులన్నీ ఏఐ చేస్తూ పోతే ఇక మనుషుల అవసరం ఏముంటుంది అన్నదే ప్రధాన ఆందోళన. మరి ఇందులో ఎంత నిజముంది? అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇవి ఎలా పనిచేస్తాయి? వీటి వల్ల నిజంగానే ఉద్యోగాలు పోతాయా? ఏఐ ఏజెంట్ అనేది ఓ అటానమస్ సాఫ్ట్వేర్ సిస్టమ్. అంటే స్వతంత్రంగా పనిచేస్తుందన్నమాట. అత్యంత కష్టతరమైన పనులను మానవ మేధస్సుతో అవసరం లేకుండానే సొంతగా నిర్ణయాలు తీసుకుని తనదైన శైలిలో పూర్తి చేస్తుంది. మరి చాట్ బాట్స్ కూడా ఉన్నాయి కదా అంటే చాట్ బాట్స్ కేవలం ఇచ్చిన ప్రాంప్ట్స్ ఆధారంగా సమాధానాలు ఇస్తాయి. కానీ ఈ ఏఐ ఏజెంట్స్ మాత్రం అంతకు మించి ప్రోయాక్టివ్ గా ఉంటాయి. వాటంతట అవే టాస్క్లను ఇనిషియేట్ చేస్తాయి, రకరకాల టూల్స్ వినియోగిస్తాయి. మనుషులు ఎలాంటి సూచనలు ఇవ్వకుండానే సొంత వ్యూహాలు రచించుకుంటాయి. అంటే పని అప్పగించి వదిలేస్తే చాలు, అంతా అదే చూసుకుంటుంది, రిజల్ట్ ఇస్తుంది.
అంటే పని ఎంత సులభంగా పూర్తవుతుందో అర్థమైంది కదా. ఇంకాస్త లోతుగా విశ్లేషిస్తే ఏఐ ఏజెంట్స్ ఓ లూప్ లో పనిచేస్తుంటాయి. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే పర్సీవ్ రీజన్ యాక్ట్ సైకిల్లో ఉంటుంది వీటి పని విధానం. ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, మానవ వనరులు, ఐటీ, ఈ కామర్స్ ఇలా సెక్టార్ ఏదైనా కావచ్చు. ఇదే విధంగా అవి పనిచేస్తాయి. ఇందులో ముందుగా పర్సీవింగ్ గురించి చెప్పుకోవాలి. దీన్నే సెన్సింగ్ అని కూడా పిలుస్తారు. ముందుగా డేటా సేకరిస్తాయి. యూజర్ ఇన్పుట్స్, ఈమెయిల్స్ లేదా వెబ్ బ్రౌజింగ్, కెమెరా సెన్సర్స్, జీపీఎస్ ద్వారా ఈ సమాచారం తీసుకుంటాయి. ఆ తర్వాత రీజనింగ్ ఉంటుంది. ఇక్కడే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM ఆధారంగా డేటాను ప్రాసెస్ చేస్తాయి ఏఐ ఏజెంట్స్. అంటే ఈ LLM ఇదే మెదడు లాంటిది. ఇక్కడే ఓ టాస్క్ ను చిన్న చిన్న టాస్కులుగా విభజిస్తాయి. వీటిని పూర్తి చేయడానికి ఏ టూల్ సరైనదో గుర్తించి దాన్నే వినియోగిస్తాయి. ఈ లూప్ లో చివరిది యాక్షన్. ఈ దశలో సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్లను వాడతాయి ఏఐ ఏజెంట్స్. వీటినే టెక్నికల్ గా యాక్చువేటర్స్ అంటారు. ఈ దశలోనే ప్లాన్ అమలు పరుస్తాయి. ఓ ఈమెయిల్ పంపడం కావచ్చు, కోడ్ రాయడం కావచ్చు. ఏ పనైనా సరే ఈ ఫేజ్ లో పూర్తి చేస్తాయి. పని పూర్తి చేసి ఊరుకోవు, తర్వాత కూడా ఫలితాలను గమనిస్తాయి. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఇవే స్ట్రాటజీలు వాడాలా, లేదంటే ఇంకేమైనా మార్చుకోవాల్సిన అవసరం ఉందా అన్నది ఫీడ్బ్యాక్ లూప్ ద్వారా తెలుసుకుంటాయి. ఈ విధంగా పనితీరును మెరుగుపరుచుకుంటాయి. ఈ ఏఐ ఏజెంట్స్ ను వెబ్సైట్స్ లేదా యాప్స్ లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. వర్చువల్ అసిస్టెంట్ గా ఇవి పనిచేస్తాయి. హెల్త్ కేర్ రంగంలోనూ వీటిని వినియోగించుకోవచ్చు. చికిత్సా విధానాన్ని ఎంచుకోవడం నుంచి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది కూడా వీటి ద్వారా తెలుసుకునేందుకు వీలుంటుంది. ఏజెంటిక్ ఏఐ అంటే డేటాని నాలెడ్జ్ కి ట్రాన్స్ఫార్మ్ చేయటం, అదే నాలెడ్జ్ నుంచి సరైన నిర్ణయాలు అంటే యాక్షన్స్ అండ్ డెసిషన్స్ తీసుకోవటానికి వాడే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అవి. ఇవి ఆటోనామస్గా అంటే ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోగలవు. వాటికి ఒక బిహేవియరల్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ బిహేవియరల్ ప్యాటర్న్తో ఆ పర్టికులర్ కాంటెక్స్ట్కి అంటే ఏదైనా ఒక క్వశ్చన్ పోజ్ చేస్తే ఆ క్వశ్చన్ సందర్భం ఏదో కనుక్కొని దానికి ప్రతిగుణంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఏజెంటిక్ ఏఐ మోడల్స్కి ఉంటాయి. అలాగే కొత్త కొత్త కాంటెక్స్ట్లు వచ్చినప్పుడు, కొత్త డేటా వచ్చినప్పుడు వాటిని అవే ట్రైన్ చేసుకునే ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా వాటికి ఉంది. ఏఐ ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయన్నది ఇప్పటి వరకు తెలుసుకున్నాం. మరి వీటి వల్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదా? భవిష్యత్తులో మొత్తం ఈ ఏజెంట్సే పనులు పూర్తి చేస్తాయా? వీటిపై గట్టిగానే చర్చ జరుగుతోంది. ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఏఐ ఏజెంట్ వినియోగించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో నైపుణ్యం సాధించాల్సిన పని లేదు. కేవలం ఆ పరిభాషను అర్థం చేసుకోవాలి. అంటే ఏఐ భాషను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రాంప్ట్ ఇస్తే సరైన విధంగా ఫలితం వస్తుంది అని తెలుసుండాలి. దీన్నే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఓ రకంగా ఇది ఏఐ అక్షరాస్యత అన్నమాట. సంస్థలపై పని భారం పెరిగినప్పుడు ఏఐ ఏజెంట్స్ ను వాడుకోవచ్చు. ఓ కోణంలో చూస్తే వీటి వల్ల కొన్ని ఉద్యోగాలకు ఎసరు తప్పేలా లేదు. ముఖ్యంగా డేటా ఎంట్రీ, కస్టమర్ సర్వీస్, ప్రూఫ్ రీడింగ్, సేల్స్ లాంటి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందన్నది టెక్ విశ్లేషకుల అభిప్రాయం. వీటితో పాటు అకౌంటింగ్, టెలిమార్కెటింగ్ లాంటి ఉద్యోగాలపైన ప్రభావం పడుతుండొచ్చు. ఏజెంట్కి ఏంటంటే మీ చేతికి ఏ పని చెప్పకుండా మీరిచ్చే కమాండ్ సెంట్రిక్ మోడ్ లో మొత్తం అంతా పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ ఉన్నది రేపు కాదు. సో దాన్ని బట్టి ఏంటంటే టుడే ఏ గురించి మాట్లాడతాం, రేపు క్వాంటమ్ గురించి మాట్లాడతాం. ఏజెంట్కి ఏ వల్ల ఏంటంటే రెగ్యులర్ గా రిడెండెంట్ గా ఉన్న వర్క్ ఫ్లోస్ అన్ని ఆటోమేట్ చేస్తూ ఉంటుంది. సో జాబ్స్ పోతాయని భయం అంటే ఎప్పుడు కూడా జాబ్స్ ఎప్పుడు ఆటోమేట్ అవుతాయి. కొత్త జాబ్స్ ఎలా వస్తాయంటే ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే కొత్త యాప్స్ ఖచ్చితంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా స్టిల్ ఈస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ. మనం ప్రోడక్ట్ బేస్కి వెళ్ళాలంటే కొత్త కొత్త ఇన్నోవేషన్స్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అగ్రికల్చర్లోని, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లోని, హెల్త్ కేర్లోని ఇంకా చాలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అక్కడ జాబ్స్ పెరుగుతాయి. అక్కడ ఐటీ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉండవండి. ఇప్పటికే కొన్ని సంస్థలు రొటీన్ వర్క్ మోడల్స్ ఉన్న విభాగాల్లో ఏఐ ఏజెంట్స్ వాడేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే
కేవలం ప్రాథమిక పనులు చేసే ఉద్యోగాలకు తప్ప ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో చేసే ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు ఉండదు. హెల్త్ కేర్ ఇందుకు ఉదాహరణ. నర్సింగ్, థెరపీ లాంటి వాటిని ఏఐ రీప్లేస్ చేయలేదు. అంతేకాదు, టీచర్స్ తో పాటు సీనియర్ స్థాయిలో ఉండే ఉద్యోగాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయలేదు. అంటే ఏఐ ఏజెంట్స్ తో బేసిక్ ఉద్యోగాలకు తప్ప మిగతా ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నది ప్రాథమికంగా నిపుణులు చెబుతున్న విషయం. అయినా సరే ఈ విషయంలో కొంత ఆందోళన అయితే నెలకొంది. అయితే ఏఐ ద్వారా 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వస్తాయని పలు నివేదికలు తేల్చి చెబుతున్నాయి. ఏఐ ఇంజనీర్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్, ఏఐ ఎథిక్ స్పెషలిస్ట్ లాంటి ఉద్యోగాలకు డిమాండ్ పెరగనుందని అంచనా వేస్తున్నాయి. హెల్త్ కేర్లో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్కి షెడ్యూలింగ్ అపాయింట్మెంట్స్ ఇలాంటి వాటికి ఆటోమేటిక్గా వీటిని వాడేసుకోవచ్చు. అలాగే క్లెయిమ్స్ ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, పాలసీస్ అవి కూడా ఆటోమేటిక్గా కాంటెక్స్ట్ బేసిస్ మీద అవి నిర్ణయం తీసుకోగలవు. సో దీనివల్ల చాలా ఎఫిషియన్సీ, స్పీడ్ పెరుగుతుంది డెసిషన్స్ తీసుకోవటానికి. రొటీన్ డేటా ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ దాని మీద నిర్ణయం తీసుకునే బదులు ఈ ఏజెంటిక్ ఏఐ మోడల్స్ని డిప్లాయ్ చేసుకుంటే వాళ్ళు మిగతా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ పైన ఎక్కువ టైంని స్పేర్ చేయగలరు.